కృష్ణ అయితే ఏసీపీ సార్తో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఏసీపీ సార్, మహాభారతంలో ఆ కుంతీదేవి చేతిలో బాబు ప్రత్యక్షమైనట్టు నా చేతిలో ఇప్పుడు బాబు ప్రత్యక్షమైతే నేను అలా తీసుకుని వెళ్ళి పెద్దత్తయ్య చేతిలో పెట్టేస్తాను ఏసీపీ సార్ అని చెప్పి అంటూ ఉంటుంది. దానికి మురారి అయితే నవ్వుతూ ఉంటాడు. ఇంతలో కృష్ణ అబ్బా నొప్పి అంటూ ఏడుస్తూ ఉంటుంది. అది చూసి మురారి అయితే ఏంటి కృష్ణ ఏమైంది అని చెప్పి అంటూ ఉంటాడు. ఏసీపీ సార్, నాకు పొత్తు కడుపులో బాగా నొప్పిగా ఉంది, భరించలేకపోతున్నాను ఏసీపీ సార్ అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక మురారి అయితే కృష్ణని తీసుకుని అలా హాల్లోనికి వెళ్తాడు. ఇక అదంతా చూసి భవానీ అయితే పద మనం హాస్పిటల్కి తీసుకుని వెళ్దాం అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అందరూ కలిసి కృష్ణని కారులో ఎక్కించి హాస్పిటల్కి తీసుకుని వెళ్దామని కారు ఎక్కిస్తారు. ఇక కృష్ణ అయితే పెద్దత్తయ్య కడుపులో నొప్పి బాగా ఉంది, చచ్చిపోతానేమో అన్న భయంగా ఉంది పెద్దత్తయ్య అని చెప్పి కృష్ణ భవానీతో అంటుంది. అది విని అక్కడ ఉన్న భవానీ, మురారి, రేవతి వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక మేరా అయితే ఎస్ నేను ఇచ్చిన మందు సక్సెస్ అయినట్టుగా ఉంది అని చెప్పి ముకుంద అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక కృష్ణ కడుపు పోయే పని ముకుంద చేసిందా? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.